ఓసరవెల్లి లాంటి ట్రైన్ అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి లింగంపల్లి వెళ్ళే దేవగిరి ఎక్స్ప్రెస్లో అనమాట. తెలిసి ఎర్లీ సన్ రైజ్ టైంకి అయితే లెగుద్దాం. 2 ఏళ్ళు వెనక్కి ఫార్వర్డ్ చేసుకుంటాం. నాందేడ్ దాటిన తర్వాత బండి 100 అయితే ఎక్కల. పరమ ల్యాగ్ బండి అండి బాబోయ్. అంటే షెడ్యూలింగ్ ప్రకారం కూడా పరమ ల్యాగ్ లెస్టర్ బండి అండి. సో శ్రోతల విభాగానికి మరొకసారి శుభ సాయంత్రం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే చూసుకోవచ్చు మన వెనకాల ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై రైల్వే స్టేషన్ అయితే ఉంది. సో మీకు ప్రీవియస్ వ్లాగ్లో ఇక్కడి నుంచి అయితే బయటికి వచ్చే క్లిప్ అయితే చూపించాను. సో మన మరొక వ్లాగ్ అయితే ఉండబోతుంది ఈ స్టేషన్ నుంచి. సో మనమైతే ఈరోజు సికింద్రాబాద్ అయితే వెళ్ళబోతున్నామండి ఒక మంచి ట్రైన్లో. మీరు తమిళలో అయితే చూసే ఉంటారు. సో మనమైతే ఈరోజు ప్రయాణించబోతున్నాం 17057 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి లింగంపల్లి వెళ్ళే దేవగిరి ఎక్స్ప్రెస్లో అనమాట. సో ఈ ట్రైన్ గురించి మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఈడొక ఓసరవెల్లి లాంటి ట్రైన్ అనమాట. ఎప్పుడు ఎలా ఏ రంగుల్లో ఏ వేరియేషన్లో ఉంటాడో వీడికే తెలీదు. ఇప్పటిదాకా బోల్డ్ చేంజ్లు అయితే జరిగినాయి వీడికి. సో వీడి గురించి అయితే మనం లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుంటూ ఉందాం. సో సాయంత్రం లైట్లు వేసిన తర్వాత అయితే ఈ స్టేషన్ అంతం వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. సో ఏదన్నా లైటింగ్ పొద్దున్న చూస్తే ఒక అందం, రాత్రి చూస్తే ఇంకొక అందం అనమాట. సో ఫెంటాస్టిక్ అయితే ఉంటుంది స్టేషన్ బయట నుంచి అవుట్లుక్. సో ఈ స్టేషన్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మనం రోడ్డు క్రాస్ చేసి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు వ్లాగ్ ఆపేయాలి. సో రోడ్డు దాటి ఇటు పక్క రాగానే స్టేషన్ లోపలికి వెళ్ళడానికి దారి అయితే ఉంటుందండి. ఏంటో ఈ స్టేషన్ చూస్తే ఎక్కడ ఉండిపోబుద్ది అవుతుంది కానీ ట్రైన్ ఎక్కబుద్ది అవ్వదు. సో ఇలా లోపలికి వెళ్ళి మనం స్టేషన్ లోపలికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనం స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతామండి. ఇంటేక్ కూడా స్టేషన్ వెల్కమింగ్ చాలా ఎస్థెటిక్గా అండ్ ఎథనిక్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే స్టేషన్ బాగా నచ్చుద్ది మనకి. ట్రైన్ జర్నీ ఎలా ఉన్నా సరే అది స్టేషన్లోని గొప్పతనం. చాలా నేను మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పాను, భారతదేశ భవన నిర్మాణ చరిత్రలో ఎప్పటికైనా ఒక మంచి మార్క్గా అయితే చెప్పుకోవాలంటే మన సిఎస్ఎంటీ స్టేషన్ గురించి చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది స్టేషను. సో ఈ స్టేషన్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే ఈ రైల్వే స్టేషన్ని స్టార్టింగ్లో విక్టోరియా టెర్మినస్ అనే పేరుతో, అంటే ఛత్రపతి శివాజీ టెర్మినస్ అనే పేరు మనం పెట్టుకున్నాం. సో ఈ ట్రైన్ కట్టినప్పుడు విక్టోరియా టెర్మినస్ అనేటువంటి పేరుతో 1878 నుంచి 1887 దాకా కట్టారు. అంటే దగ్గర 9 ఏళ్ళు అయితే బిల్డ్ చేశారు ఈ స్టేషన్ని. ఈ స్టేషన్ని బిల్డ్ చేసిన ఆర్కిటెక్ట్ వచ్చేసి ఫెడ్రిక్ విలియం స్టీవెన్స్ అనమాట. సో ఈజ్ అ బ్రిటిష్ ఆర్కిటెక్ట్. సో ఇండియన్ అండ్ ఇటాలిక్ 2 దేశాలకి సంబంధించిన ఆర్కిటెక్చర్ బ్లెండ్ మిక్స్ చేసి ఈ స్టేషన్ నిర్మాణం అయితే చేశారు. సో తర్వాత 1996 ఆ టైంలో మనోళ్ళు ఈ స్టేషన్ని ఓన్ చేసుకుంటూ ఈ స్టేషన్ని ఇండియనైజ్ చేసుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్గా అయితే పేరు అయితే పెట్టారు. అండ్ మీకు ఈ స్టేషన్ ఫెసిలిటీస్ గురించి అయితే చెప్తానండి. సో మీకు ప్రతిదీ ఈ బోర్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కలర్ ప్యాలెట్ బోర్డింగ్స్ దాంట్లో మీద అయితే నోటీస్ చేసేస్తారు, దాని మీద మెన్షన్ చేసి ఉంచుతారు. సో ఫస్ట్ 6 ప్లాట్ఫామ్స్ 7 ప్లాట్ఫామ్స్ వరకు మీకు టోటల్లీ ఓన్లీ సబర్బన్ టెర్మినల్ అయితే ఉంటుందండి. ఇది దాటి ముందుకు వస్తేనే 8వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మీకు పెద్ద ట్రైన్లు అయ్యి తగులుతాయి అనమాట. సో ఈ మధ్యలో నుంచి కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. బోల్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. మీరు ఏ పక్క నుంచి అయినా స్టేషన్ లోపలికి వచ్చేయచ్చు. సో ఈ సైడ్ నుంచే రావాలి అని అయితే రూల్ అయితే ఏం లేదనమాట. సో స్టేషన్లో కూడా మీకు చాలా ఫుడ్ ఆప్షన్స్ అవి ఇవి అవైలబుల్గానే ఉంటాయి. సో మనకైతే ఇక్కడ ఒక ఎల్ఈడి బోర్డు మీద మన ట్రైన్స్ అరైవల్స్ డిపార్చర్స్ ఏ ప్లాట్ఫామ్స్ నుంచి ఏంటి అనేది అయితే డిస్ప్లే చేస్తారు. అన్ని ప్లాట్ఫామ్స్ దగ్గర అయితే ఉంటాయి, 4-5 దాకా ఉన్నాయి. కాకపోతే మనం ఎవరం రైల్ ఫ్యాన్స్, మనకేంటి కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. మనం ఏం చేస్తాం, ఆడు చెప్పేది ఏంటి ఒక్క మనకు తెలీదా అని చెప్పి మనం ఏ ప్లాట్ఫామ్కి వెళ్తామో ఆడు చెప్పకుండా ముందే ఆడు ఏ కంటే ముందే మనం అయితే వెళ్ళిపోతాం. కరెక్టే తీరుద్ది అంతే. సో మనం అయితే ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 18కి అయితే వెళ్తున్నా. నాకు తెలిసేది 18 నుంచి డిపార్ట్ అవుతుంది, ఇంకో ఛాన్స్ లేదు. సో 18కి వెళ్ళి మనం ట్రైన్ అక్కడ చూద్దాం, అది రావాలంతే. సో ఇక్కడ నుంచి మన ట్రైన్ షెడ్యూల్ డిపార్చర్ వచ్చేసి 9:30 అండి. సో టైం అయితే వచ్చి 9 అయింది. సో మనకి ఇంకా అరగంట టైం అయితే ఉంది ట్రైన్ గురించి మాట్లాడుకోవడానికి. సో ఈరోజు నేను చేసుకున్నది వచ్చేసి సెకండ్ ఏసీ అనమాట. సో సెకండ్ ఏసీ ఏతో డినోట్ చేస్తాం. నా కోచ్ వచ్చేసి A2, సీట్ వచ్చేసి 30, సైడ్ అప్పర్ వచ్చింది. టైం చాలా బ్యాడ్. సైడ్ ఆఫ్ సెకండ్ ఏసీలో కూడా సైడ్ అప్పర్ సైడ్ లోవర్ వస్తే నాలుగు గీసురం కూడా పనిచేయాలి. లోవర్ అప్పర్ అవ్వచ్చు కదా, కొంచెం పెద్ద సీట్లు దొరుకుతాయి. సో మరి మనం చెప్పిన తర్వాత తేడా జరగడం అయితే ఉండదండి. సో మన ప్లాట్ఫామ్ నెంబర్ 18 మీద అయితే మన దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంది మనం అనుకున్నట్టే. సో మనమైతే వెళ్ళిపోయి మన కోచ్ దగ్గర లగేజ్ అయితే పెట్టేసి బయటకు వచ్చి మాట్లాడుకుందాం మన ట్రైన్ గురించి. చాలా మాట్లాడాలి ట్రైన్ గురించి. అమ్మో, ఆల్మోస్ట్ కిలోమీటర్ నడిచి మనమైతే మన కోచ్ A2 దగ్గరికి అయితే వచ్చామండి. సో లోపలికి ఎక్కి
మన సీట్లో లగేజ్ పెట్టేసి మనం అయితే ప్రయాణాన్ని కంటిన్యూ చేద్దాం. సో మనది వచ్చేసి సీట్ నెంబర్ 30. ఇదండి వచ్చేసి మన సీట్ నెంబర్ 30. సో మనం బ్యాగ్ని అయితే విసిరి కొడదాం. ఈసారి విసరలేములేండి, మెల్లగా పైన పెడదాం. ఫటాఫట్ కిందకి దిగి లోకో గురించి, ట్రైన్ గురించి చాలా 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 విషయాలు మాట్లాడుకోవాలి. సో మనం అయితే అదే పనిగా కంగారుగా ఫాస్ట్గా లోకో దగ్గరికి వెళ్ళిపోయి మన లోకో ఏంటనేది అయితే చూసేద్దాం. సో చూసేసి రిటర్న్ మళ్ళీ కోచ్ దగ్గరికి వచ్చే గ్యాప్లో వీడి గురించి చాలా చెప్పాలండి. వీడు పెద్ద అమ్మో ఇప్పుడప్పుడే తమిళ వ్యాపారం కాదు, ఇది హిస్టరీ మాట్లాడడం అంటే చాలా ఉంది. సో ఇదండి ఈరోజు మన లోకో ఆన్ డ్యూటీ 30309 లాలాగూడ WAP 7 అయితే మనల్ని ఈరోజు పుల్ చేయబోతోంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ ట్రైన్ తాలూకా గజిబిజి హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఈ విషయంలో ఎన్ని జరిగినాయో చెప్పడానికంటే మీరు దీని గురించి ఒక స్పెషల్ షార్ట్ వీడియోనో స్పెషల్ లాంగ్ వీడియోనో చేసుకోవచ్చు, అలాంటి హిస్టరీ ఉంది వీడికి. సో మన దేవగిరి ఎక్స్ప్రెస్ ఇనాగ్రేషన్ వచ్చేసి 1992లో అయితే జరిగిందండి. సో డేట్ నాకు పర్ఫెక్ట్గా తెలీదు. సో నాకు తెలిసి ఏమాత్రం జనవరి ఆ ప్రాంతంలో అయితే మ్యాక్సిమం జరుగుతాయి కాబట్టి చేద్దాం. సో ఫస్ట్ దేవగిరి ఎక్స్ప్రెస్ని సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ముంబై భుసావల్ రూట్లో అంటే CSMT భుసావల్ రూట్లో ఒక ఫాస్ట్ ప్యాసింజర్ని క్యాన్సిల్ చేసేసి వాళ్ళంతటా వాళ్ళుగా సెంట్రల్ రైల్వేస్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేసి ఔరంగాబాద్ వరకు పొడిగించి ఆ ప్యాసింజర్ సర్వీస్ని ఒక ఎక్స్ప్రెస్ సర్వీస్ని అయితే వేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారు? CSMT నుంచి ఔరంగాబాద్ వరకు 1992లో. ఒక 2 ఏళ్ళు అలా నడిపిన తర్వాత ఈ ట్రైన్కి డిమాండ్ బాగుంది అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ ఔరంగాబాద్ని తీసేసి ఔరంగాబాద్ నుంచి ఇంకా ముందుకి బ్రాడ్గేజ్ పనులు మన్మాడు కాచిగూడ మధ్య బ్రాడ్గేజ్ పనులు అప్పట్లో పూర్తవడం వలన ఈ ట్రైన్ని ఇంకొంచెం ముందుకు పొడిగించి ఈ ట్రైన్ డెస్టినేషన్ని జాల్నా వరకు అయితే పొడిగించారు. సో అక్కడి నుంచి బండి జాల్నాకి అయితే వచ్చింది. అది ఇప్పుడు 1994లో. అక్కడి నుంచి ఇంకొక సంవత్సరం వెయిట్ చేసిన తర్వాత ఈ డెస్టినేషన్ని మళ్ళీ మార్చి దీన్ని జాల్నా నుంచి ఇంకొంచెం ముందుకైతే తోశారు. సో అలా అలా తోసుకుంటూ సో అలా నడిచిన తర్వాత ఏమైంది, 1995 వచ్చేసరికి ఇంకొన్ని వర్క్స్ కంప్లీట్ అవడం మూలంగా అప్పటి వరకు CSMT జాల్నా వరకు ఉన్న ఈ ట్రైన్ని CSMT నుంచి పర్బానీ జంక్షన్ వరకు అయితే పొడిగించారు. సో ఆ పర్బానీ జంక్షన్ వరకు పొడిగించి అక్కడ 95లో అక్కడ కొంతకాలం నడిచింది ట్రైన్. ఆ పర్బానీ జంక్షన్కి వచ్చిన కొన్నాళ్ళలోనే పూర్ణ జంక్షన్ వర్క్స్ కూడా అయిపోవడం మూలంగా ఆ పర్బానీ జంక్షన్ కాస్త పూర్ణ జంక్షన్ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వాల్సి వచ్చింది. సో పూర్ణ జంక్షన్ వరకు CSMT పూర్ణ వరకు అయితే ఈ ట్రైన్ పెరుక్కుంటూ వచ్చిందనమాట. అలా 1995 కాస్త 1997 అయ్యింది. ఆ 7 అయ్యేసరికి ఈ ట్రైన్కున్న డిమాండ్ని గుర్తించి వీళ్ళు ఏం చేశారు, దీన్ని ఎప్పటివరకు పూర్ణ జంక్షన్ పర్బానీ జంక్షన్ అలా అలా చేంజ్ అవ్వకుండా వచ్చిందా దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి CSMT నాందేడ్కి అయితే వేశారు. సో నాందేడ్కి వేసిన తర్వాత CSMT నాందేడ్గా కూడా కొన్నాళ్ళు నడిచింది. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, 2002 ఆ ప్రాంతంలోకి వచ్చేసరికి ఈ ట్రైన్ని CSMT నుంచి నిజామాబాద్ వరకు పొడిగించారు. ఇంకా ప్రజాదరణ ఎక్కువైపోయి సో ఈ ట్రైన్ అప్పుడు నిజామాబాద్ దాకా నడిచింది. నిజామాబాద్కి 3 ఏళ్ళు నడిచిన తర్వాత 2005లో నిజామాబాద్ నుంచి కాచిగూడ వరకు CSMT కాచిగూడకి అయితే సర్వీస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన SCR వాళ్ళకు లైన్లోకి వచ్చి అదే 2005 సంవత్సరం 2006 సంవత్సరం పోఖ్రీ రిలీజ్కి అనుకుంటా ఆ టైంలో ఈ ట్రైన్ని SCR వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. SCR వాళ్ళు మేము మెయింటైన్ చేస్తాం కదా అని చెప్పి CR నుంచి బండి SCRకి వచ్చింది. SCR నుంచి సికింద్రాబాద్గా SCRకి రాగానే కాచిగూడ నుంచి సికింద్రాబాద్కి టెర్మినల్ పాయింట్ మార్చుకొని అప్పటి నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్ అనే పేరుతో ఇక్కడి నుంచి CSTM నుంచి సికింద్రాబాద్కి ఈ సర్వీసెస్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే లింగంపల్లికి అయితే వెళ్తుంది. అది ఇంకో కథ. ఇదే అనుకుంటే దీనికి ఇంకో కథ అయితే ఉంది, అది రేక్ షేరింగ్ కథ. సో పార్ట్ 2 ఈ ట్రైన్ గురించి ఇంకా తెలుసుకోవాలి హిస్టరీలో, రేక్ షేరింగ్స్. సో ఈ ట్రైన్ గురించి మారని విశేషం ఏమన్నా ఉంది అనేది కనుక చూసుకుంటే అది ఈ ట్రైన్ వేసినప్పుడు ఎక్స్ప్రెస్సే, ఇప్పుడు ఎక్స్ప్రెస్సే. ఇది సూపర్ ఫాస్ట్ అవ్వలేదు, అంతకంటే తగ్గను కూడా లేదు. సో ఈ ట్రైన్కి దేవగిరి ఎక్స్ప్రెస్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఔరంగాబాద్ చుట్టుపక్కల దౌలతాబాద్ అని ఒక ప్లేస్ అయితే ఉంటుందండి, దాన్ని దేవగిరి అని పిలుచుకుంటారు. సో ఆ ప్లేస్ మీదుగా వెళ్తుంది కాబట్టి కొన్నిసార్లు ప్లేసెస్ పేర్లనే ట్రైన్కి పెడతా ఉంటారు కదా, చాలా సహజంగా. మనం కొండవీడులో చూసాం, విక్రమసింహపూర్లో చూసాం, అలా చాలా వాటిల్లో చూసాం. సో అదే పేరు దీనికి అయితే బెటర్ అనమాట. ఇప్పుడు నేను మీకు ఇందాక ఏం చెప్తానన్నాను, రేక్ షేరింగ్స్ గురించి చెప్తానన్నాను కదా. సో ఇప్పుడైతే మీకు విజువల్ చూపిస్తా, మీరు చూడండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను కొత్త విశేషం అయితే చూపించట్లా. ఇందాక కావాలని ఆ పెద్ద డెస్టినేషన్ బోర్డులు చూపించలా. సో గౌతమి/దేవగిరి ఎక్స్ప్రెస్ అంటే ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ అయితే ఉందండి గౌతమి ఎక్స్ప్రెస్తో. సో మనమైతే ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఆ రేక్ షేరింగ్లు. సో ఆరెంజ్లో రామ్ చరణ్కి 9 మంది గర్ల్ ఫ్రెండ్లు ఉన్నట్టే సో మనోడి పాస్ట్గా మనోడికి బోల్డ్ మందితో రేక్ షేరింగ్ అయితే ఉందండి. ఫస్ట్లో నాకు తెలిసి చాలా రేక్ షేరింగ్స్ అయితే మార్చుకున్నాయి. సో ఏంటంటే వీడు LHB అవ్వడానికి చాలా టైం అయితే పట్టింది.
సో వీటితో ఆర్ఎస్ఏ ముందు ట్రైన్స్ అన్నిటికీ ఎలక్ట్రిఫికేషన్ అయిపోతా వచ్చిందనమాట. సో కాబట్టి ఒక ఎల్హెచ్బి ట్రైన్, ఒక ఐసీఎఫ్ ట్రైను రేక్ షెడ్యూల్లోనూ హైలీ ఇంపాసిబుల్ కాబట్టి అది జరగదు కాబట్టి సో ఈ ట్రైన్ అయితే వదిలేసి ఆ ట్రైన్స్ అన్నీ ఎలక్ట్రిఫికేషన్ అయితే అయిపోయాయి. సో ఈ ట్రైన్కి ఫస్ట్లో నాకు తెలిసి సింహపురి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉండేది, తర్వాత అజంతా ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే వచ్చింది, ఆ తర్వాత నారాయణాద్రి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే వచ్చింది, ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే వచ్చింది. సో ఇన్ని అయితే మారుకొని ఈ దేవగిరి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు గౌతమి ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుతుంది. ఫ్యూచర్లో నాకు తెలిసి ఏమాత్రం ఈ రేక్షింగ్ కూడా ఉండకపోవచ్చు, తీసి వేరే ట్రైన్కి అయితే పెట్టి మన గౌతమి ఎక్స్ప్రెస్ని ఇండివిజువల్గా సింగిల్ రేక్తో నడుపుదాం, అదే రేక్ షేరింగ్ లేకుండా డెడికేటెడ్గా ఇండివిజువల్గా నడుపుదాం అని చెప్పి అయితే ప్లాన్స్ అయితే ఉన్నాయని నాకైతే తెలిసింది. సో చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది. ఇది మన హిస్టరీ అండి. చాలా చేంజ్ ఓవర్లు, చాలా ఎడిటింగ్లు, చాలా మార్పులు చేర్పులు చాలా జరిగినాయి వీడికి. సో ఇది ఇంకా ఇప్పుడు మనం దీని గురించి ఏం మాట్లాడుకోవాలి, ఇంకా కమర్షియల్ ఆస్పెక్ట్స్, డిస్టెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మనోడు సిఎస్ఎంటీ నుంచి సికింద్రాబాద్ వరకు, సికింద్రాబాద్ నుంచి సిఎస్ఎంటీ వరకు అంటే లింగంపల్లి వరకు ఇటు నుంచి అటు ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 880 కిలోమీటర్లు అండి. తీసుకునే టోటల్ టైం వచ్చేసి 17.5 గంటలు. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 50-51. సో ఎక్స్ప్రెస్ ట్రైన్లకు బాగా తక్కువ, సూపర్ ఫాస్ట్లకు కూడా తక్కువే. సో 50 అలా రన్ అవుతాడు. సో మ్యాక్సిమం స్పీడ్ కూడా వచ్చేసి 110 కిలోమీటర్లు మాత్రమే. 130లు కొట్టడాలు, ఓవర్టేకులు అలాంటి సీన్లు ఏమీ ఉండవు. చాలా ప్లెయిన్గా, స్మూత్గా, సింపుల్గా, హడావిడి లేకుండా ముందుకెళ్తే ఏమన్నా ప్రైజ్ ఇస్తారా అన్నట్టు లేట్గా మనోడు లాగ్గా వెళ్తాడు అనమాట. సో అక్కడ మనకి కొండవీడు అని ఒక ట్రైన్ ఏదైతే ఉందో సో అలాగే వెళ్తుంది. తిప్పి కొడితే గౌతమి సూపర్ ఫాస్ట్, ఆడు ఎగరేస్తాడు గాల్లో. సో ఆడికి అసలు పొంతం లేదు. వీళ్ళిద్దరికి ఆర్ఎస్ఏ అయితే పెట్టారు మన వాళ్ళు. సో చూద్దాం మన యాత్రలా కొనసాగుద్ది. టైం వచ్చేసి 9:21 అయింది. ఉట్టప్పుడు 10 నిమిషాలు చిటుకులు అయిపోతాయండి. నేను వ్లాగ్ మొదలెట్టి కూడా నేను 20 నిమిషాలు ఉన్నప్పుడు మొదలెట్టి ఇంకా 11 నిమిషాలు అయింది. ఇలాంటి బళ్ళతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో ఏంటో, ఎలా వెళ్తాడో జర్నీ ఎక్స్పీరియన్స్ మీరు చూడండి, జనాలకి చూపించండి. అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను కానీ వదిలేసాంగా కోచ్ కాంపోజిషన్ గురించి. సో ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే ఎల్హెచ్బి బండి కాబట్టి 22 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుందండి. దీనికి గౌతమి ఎక్స్ప్రెస్కి సేమ్ కోచ్ ఫార్మేషన్. ఎందుకు ఆర్ఎస్ఏ ఉంది కాబట్టి. మీరు తెలివైన వాళ్ళు నాకు తెలుసు. సో ఇప్పుడు మన కోచ్ ఫార్మేషన్ గురించి చూసుకుంటే కనుక ఈ ట్రైన్కి మొత్తం 22 కోచ్లు కోచ్ ఫార్మేషను, 2 ఈఓజీలు, 4 జనరల్, 6 స్లీపర్లు, 2 3 టైర్ ఎకనామీ కోచ్లు, 4 3 టైర్లు, 3 సెకండ్ ఏసీలు, 1 ఫస్ట్ ఏసీ, మొత్తం కలిపి ఎన్ని అవుతాయి? 22 అవుతాయి. సో 22 కోచ్లు కోచ్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. సో మనమైతే ఈరోజు సెకండ్ ఏసీ చేయించుకున్నాం, ఆల్రెడీ చెప్పేసా. 30 సీట్ నెంబర్ ఇది కూడా ఆల్రెడీ చెప్పేసా. సైడ్ అప్ వచ్చింది, ఇది ఆల్రెడీ చెప్పేసా. నేను 2 సార్లు చెప్పడం అలవాటు. సో కాబట్టి మనమైతే ఇంక డిపార్చర్ కోసం వెయిట్ చేద్దాం. నేను ఎంత వాగిన డిపార్చర్ రావట్లేదు ఏంట్రా, త్వరగా డిపార్చర్ అయితే మనం అయితే చూసుకుందాం. సో మన పక్క ప్లాట్ఫామ్లో సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్ / ఉద్యాన్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడైతే ముంబై సోలాపూర్ సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్ ఇది. ఇదే ముంబై బెంగళూరు వస్తే ఉద్యాన్ ఎక్స్ప్రెస్. సో షెడ్యూల్ టైం కంటే 6 నిమిషాలు లేట్గా అయితే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 18 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి అయితే డిపార్ట్ అయ్యామండి. ఇప్పుడు 6 మినిట్స్ లేటు. సో ఇది ఎంత మినిట్స్ లేట్ అయినా నాకు తెలిసి ఏమాత్రం స్లాగ్ ఉంటుంది, ఇది కవర్ చేసేస్తాడు. సో వ్యాప్ 7 కొంచెం క్విక్ యాక్సలరేషన్నే ఉంది, నేను ఫీల్ అవుతున్నా. సో డిపార్టింగ్ సిఎస్ఎంటీ. మళ్ళీ మూన్మా ఉన్నాడు పైన. సో అద్దం అదిరిపాటుగా ఉందిగా, మామూలుగా లేదు. సో నేనైతే ఇందాక నుంచి చూస్తున్నానండి, నాకైతే ఒక్క ఆర్పిఎఫ్ కూడా కనపడలేదు. ఇలాంటి లాగ్లెస్టర్ బళ్ళకైతే ఆర్పిఎఫ్లు ఉంటారు కానీ రాజధానిలో దురంతలు అవి వ్లాగులు చేద్దాం ఫాల్కన్లు అనుకుంటే అట్లా ఆర్పిఎఫ్లు తగిలి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. సో నేనైతే సినిమాటోగ్రఫీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఒక సినిమా నుంచి అయితే నేర్చుకున్నా. అదే సినిమా మీరు కూడా చూసి కామెంట్లో చెప్పండి. వావ్, లైటింగ్లు చూసారా ఎంత బాగున్నాయో. జిగేల్ లైటింగ్లు అయితే కొడుతున్నారండి. ఈ కర్వ్ తిరిగి మెయిన్ లైన్ ఎక్కే సీన్ ఏదైతే ఉంటుందో, ఐ స్వేర్ టు గాడ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీన్. ముంబై లోకల్ చూడండి ఎట్టబోతుందా. నువ్వు ఎవడరా మాతో ప్యారలల్ డిపార్చర్కి వచ్చావు. వావ్, సో బొంబాయి నగరంలోని అద్భుతమైన ఆకాశ హర్యాలు,
సో మనమైతే 33 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత ముంబైలో మరొకసారి చెప్పుకోదగిన ఇంకొక స్టేషన్కి అయితే వచ్చామండి, అదే థానే అనమాట. సో ఇది కూడా ఒక లోకల్ స్టేషన్, సబర్బన్ స్టేషన్, అండ్ ముంబైకి ఇంకో చాలా ఇంపార్టెంట్ స్టేషన్ కూడాను. సో ఇక్కడికి మనం 10 నిమిషాలు లేట్గా అయితే వచ్చాం. సో టైం వచ్చి 10:15 అయితే అయిపోయిందండి ఇప్పటికే. సో 10:15, 10 అలా అయిపోయింది కాబట్టి ఇంకా పబ్లిక్ అందరూ పడుకుంటారు. సో ట్రైన్లో కూడా నా కోచ్ కూడా ఒక దాదాపు ఇంకా 70-80% వరకు అయితే ఫిల్ అయింది. సో మనం కూడా పడుకుందాం. సో ఈ బండి మ్యాక్సిమం మీరు మార్నింగ్ వచ్చేటప్పుడు రాజధాని రూట్ అయితే ప్రీవియస్ వ్లాగ్లో చూసారు, అదే రూట్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో నైట్ పెద్దగా వ్లాగ్ చేయడానికి కూడా ఏముండదు, సింగిల్ లైన్ సెక్షన్, పైగా ఘాటు, అసలు ఏమీ కనపడదు. ఇంకా స్టేషన్ స్కిప్లు అయ్యి అంటారా, స్టేషన్స్లో కూడా కనపడవు ఎందుకంటే మొత్తం అడివి. సో మనం అయితే ఇప్పుడైతే పడుకుని పోదాం. పడుకొని మార్నింగ్ నాకు తెలిసి ఎర్లీ సన్ రైజ్ టైంకి అయితే లెగుద్దాం. మనం వెళ్ళేసరికి మధ్యాహ్నం సాయంత్రం అయిపోతుంది సికింద్రాబాద్. సో చాలా వ్లాగ్ అయితే చేసుకోవచ్చు. సో పడుకుని పోదాం. గుడ్ నైట్. మరి పొద్దునైతే లెగుద్ది చూసుకుందాం. సో 480 కిలోమీటర్లు మనం ముంబై నుంచి క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పార్తూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 1 అవర్ లేట్తో అయితే నడుస్తున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అరైవ్ అయ్యాం, లూప్ లైన్ అరైవల్. సో ఎందుకంటే మెయిన్ లైన్లో గూడ్స్ ఉంది, పైగా ఇదొక సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి ఇలాంటి కాంప్రమైజెస్ అయితే తప్పవు. సో ఈ ట్రైన్ గురించి ఇంకా మాట్లాడుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయి అని అంటే, ఈ సెక్షన్లో అంతా రన్ బాగోదు అది ఇది నేను అనుకున్నాను, కానీ షెడ్యూలింగ్ కూడా ఈ సెక్షన్కి తగ్గట్టే ఇక్కడ ఎలా వెళ్ళాలి, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఏ డిలేస్ వస్తాయి, ఒకవేళ ఏ డిలే కన్సిస్టెంట్గా వస్తూ ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేయడానికి మేము ఎలా చేసుకోవాలని చెప్పేసి రైలు దగ్గర అయితే ఫుల్ ప్లాన్ అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టే ప్రాపర్గా షెడ్యూలింగ్ అయితే చేసుకున్నారు ఈ ట్రైన్కి. సో నాకైతే యాజ్ ఆఫ్ నో కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. గంట లేట్లో ఉన్నా సరే ఈ దెబ్బకి కవర్ చేస్తాడని 100% కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో ఎన్ని చూస్తే ఈ స్టేజ్కి వచ్చాం, ఇలాంటివి చాలా చూసాం. అండ్ రైల్వే జోన్ గురించి కనుక చూసుకుంటే మనం ఎప్పుడైతే మన్మాడ్ దాటామో, మన్మాడ్ దాటినప్పుడే మనం సౌత్ సెంట్రల్ రైల్వేస్లో వచ్చేసామండి. మనం మన్మాడ్ దాటినప్పుడే సౌత్ సెంట్రల్ రైల్వేస్లోకి అయితే వచ్చేసాం. సో కరెక్ట్గా మన్మాడ్ వచ్చేసి రిపోర్టింగ్ స్టేషన్ అనమాట. మన్మాడ్ మనకి సౌత్ సెంట్రల్ రైల్వేస్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేస్కి అప్పని చెప్పి ట్రైన్ ఇచ్చే రిపోర్టింగ్ స్టేషన్ అనమాట. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే వేసాడు. సో మనం అయితే డిపార్ట్ అయిపోతున్నాం పార్తూర్ రైల్వే స్టేషన్ గంట లేట్గా.
సో 522 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత కేవలం 40 నిమిషాల రేట్తో మనం అయితే ఇప్పుడు మన్వంత్ రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో మన ట్రైన్కి అయితే చాలా మంచి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. మన్వంత్ రోడ్ రైల్వే స్టేషన్లో అటు సైడ్ వచ్చే మెయిన్ లైను, అటు సైడ్ వచ్చే లూప్ లైన్, రెండిట్లోనూ 2 ట్రైన్స్ అయితే తీసుకొని మన కోసం అయితే ఆగిపోయారు. ఒకటైతే జనశతాబ్ది ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చి మరాఠవాడ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఆ రెండింటిని అయితే ఆపేశాడు. సో ఇదైతే చాలా మంచి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చాడు. మనల్ని ముందు స్టేషన్లో మనకు హాల్ట్ ఉంది, మనం అక్కడ ఆగొచ్చు, ఆప్షన్ కూడా ఉంది. అయినా సరే మనల్ని అక్కడ ఆపకుండా ఎదర్ స్టేషన్ వరకు ఇంటేక్ తీసుకొని ఆ ట్రైన్స్ని అయితే ఆపి దాన్ని అయితే వదిలేయడం అనమాట. సో మన కోసం 2 లూప్ లైన్లో అయితే, ఒక మెయిన్ లైన్, ఒక లూప్ లైన్, రెండు లైన్స్లో 2 ట్రైన్స్ అయితే వెయిటింగ్ పాపం ఇప్పటివరకు. సో ఈ సింగిల్ లైన్ సెక్షన్లో ఏ ట్రైన్ ముందు తీసుకుంటాడో, ఏ ట్రైన్ ఆపేస్తాడనే దాన్ని బట్టే ప్రిఫరెన్స్, ప్రయారిటీ మనమైతే డిఫైన్ చేయొచ్చు. సో నాకైతే ఈ ట్రైన్కి మంచి ప్రిఫరెన్స్ ఉందన్న విషయం అయితే నాకైతే ఇది చూసిన తర్వాత అర్థమైంది. మనకైతే డిపార్చర్ కూడా వేస్తారు 55 సెకండ్లకి. సో మనం అయితే ట్రైన్ లోపలికి అయితే ఎక్కేద్దాం. సో చూసుకోండి, అటుపక్క కూడా ఇంకో ట్రైన్ అయితే ఆపేశారు. మన నెక్స్ట్ స్టాపే ఉండబోతుంది పర్భానీలో. సో ఈ 2 ట్రైన్స్ అయితే మన కోసం ఇక్కడైతే ఆగాయి. సో 549 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే కాస్త చెప్పుకోదగ్గ, వినదగ్గ, ఆల్రెడీ విన్న కొంచెం ఫేమస్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. అదే వచ్చేసి పర్భానీ జంక్షన్. సో ఈ పర్భానీ జంక్షన్ నుంచి మనం లాతూర్ సైడ్ వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుంది. ఇప్పుడంటే ఎలక్ట్రిక్ పోల్స్ పడి లైన్లు పడేదంతా ఉంది, కానీ కరెక్ట్గా 2 ఏళ్ళు వెనక్కి ఫార్వర్డ్ చేసుకుంటే 2-3 ఏళ్ళు సో ఇదంతా ప్యూర్ డీజిల్ సెక్షన్ ఉండేదండి. సో రైల్ ఫ్యాన్స్కి ఒక పండగ అనమాట. డీజిల్స్ చూడాలంటే అటు వెళ్ళాలి, పూర్ణ సైడ్, పర్బానీ సైడ్ వెళ్ళాలి, మొత్తం డీజిల్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పి ఇక్కడ రావాలని మేము అయితే అనుకునే వాళ్ళం. సో నేనైతే చాలా ట్రై చేశా, కానీ నేను డీజిల్ సెక్షన్ ఇక్కడ చూడాల. సో ఐ మిస్ ఎ లాట్ ఆఫ్ డీజిల్ సెక్షన్. సో పర్బానీ జంక్షను, పూర్ణ జంక్షను, నాందేడ్ మీదుగా మనం అయితే ఇప్పుడు సికింద్రాబాద్ అయితే వెళ్తాం. ఇదైతే ఖచ్చితంగా స్లాగ్ మహిమే. డిలే అయితే కేవలం 22 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం మనం ఈ స్టేషన్కి. డిలే కవరేజ్ కూడా చేశాడు. సో మీరు ఆ పక్క ట్రాక్స్లో ఇందాక అరైవల్ టైంలో చూసుకుని ఉంటారు. అటు సైడ్ ఉన్న ట్రైన్ వచ్చేసి నాందేడ్ కేఎస్ఆర్ బెంగళూరు ట్రైన్. సో ఆ స్టెన్సిలింగ్ చూసి చెప్పేయచ్చు, అది SWROలో స్టెన్సిలింగ్, ఆ కలర్ ప్యాలెట్లో ఉంటుంది. సో ఇటుపక్క ఉన్న ఇది వచ్చేసి పూణే నుంచి నాందేడ్ వెళ్ళే ట్రైన్ అనమాట. సో 2 WAP4లు, 2 LHB ట్రైన్లే. సో మనమే WAP7తో వచ్చాం. మనకు కూడా P4 ఇచ్చింటే బాగుండేది, బట్ స్టిల్ సికింద్రాబాద్ ఏది పంపిస్తే ఆ లోకోతోనే రావాలి. సో మనకు వచ్చేసి ఇక్కడ షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 5 మినిట్స్ అండి. సో అయినా పక్కనే ఇప్పుడే మన ట్రైన్కి అయితే క్లియరెన్స్ ఇచ్చారు. ఇది పూణే నాందేడ్కి అయితే క్లియరెన్స్ ఇచ్చాడు. సో ఆడంతా కొంచెం డిఫరెంట్, కొంచెం ముందుకెళ్తే దాని తర్వాత నుంచి మనం అయితే వెళ్ళడానికి అయితే ఉంటుంది. సో పర్బానీ నుంచి అయితే మనకి సింగిల్ లైన్ కష్టాలు అయితే ఉండవండి మళ్ళీ నాందేడ్ వరకు. సో పర్బానీ నాందేడ్ వచ్చేసి డబులింగ్ లైన్ అనమాట. సో 2 లైన్స్ అయితే ఉంటాయి, అప్ లైన్, డౌన్ లైన్. సో మనం ఒక ట్రైన్ కోసం ఆగడం కానీ, మన కోసం ఇంకో ట్రైన్ ఆగడం కానీ అలాంటి సీన్స్ అయితే ఉండవు. సో వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ ట్రాక్. చూసి చాలా కాలం అయింది.
సో 578 కిలోమీటర్ క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు పూర్ణ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. పూర్ణ జంక్షన్ పూర్వం డీజిల్కి పెట్టింది పేరులాగా ఎస్సీఆర్లో అయితే ఉండేది. సో డీజిల్ చూడాలంటే ఇటే రావాల్సి వచ్చేది. సో ఈ సెక్షన్లో వెళ్తుంటే నేను చూడలేకపోయినా బాధ అయితే ఎక్కువగా కొడుతుంది అనమాట బయటికి. సో పూర్ణ జంక్షన్కి రావాల్సిన టైం కంటే మనం 46 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం. సో పూర్ణ జంక్షన్ నుంచి అకోలా జంక్షన్కి వెళ్ళే లైన్ అయితే కట్ అవుతుందండి. స్ట్రైట్కి వెళ్తే మనం నాందేడ్ వెళ్తాం, అలా పక్కకి వెళ్తే మాత్రం అకోలా జంక్షన్కి అయితే వెళ్తుంది అనమాట. సో మన యాత్ర అయితే ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. సో 46 మినిట్స్ ఆఫ్ డిలే సో పక్క కవర్ చేస్తాడు. దాని విషయంలో డిలే విషయంలో మీరైతే ఈ ట్రైన్కి పెద్ద కంప్లైంట్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మనమైతే ఇప్పుడు డబుల్ ఎలక్ట్రిక్ రైల్వేలో అయితే ఉన్నాం నాందేడ్ వైపు. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అయ్యాం పూర్ణ జంక్షన్లో. ఇక్కడైతే మన హాల్ట్ ఉండబోతుంది 5 మినిట్స్. సో చూద్దాం ఏమవుతుంది. సో 608 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 32 నిమిషాలు లేట్గా అయితే స్టేషన్కి అయితే వచ్చాం. సో హజూర్ సాహిబ్ నాందేడ్ ఒక చాలా ఫేమస్ రైల్వే స్టేషన్, ఒక పెద్ద రైల్వే స్టేషన్ కూడాను. చాలా ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో పక్క ప్లాట్ఫామ్లో సచ్చంద్ ఎక్స్ప్రెస్, తపోవన్ ఎక్స్ప్రెస్, సచ్ఖంద్ అలా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో హజూర్ సాహిబ్ నాందేడ్ ఎందుకు ఫేమస్ అని అంటే మహారాజా రంజిత్ సింగ్ గారు నిర్మించినటువంటి గురుద్వారా కూడా ఇక్కడ ఉండటం, అండ్ సిక్ రిలీజియన్ పీపుల్ వాళ్ళ గొప్ప గురువు గారుగా భావించే గురు గోవింద్ సింగ్ గారు చివరి రోజులు ఇక్కడే గడపడం, ఆయన ఇక్కడే చనిపోవటం, అలా సిక్కిజం ఫాలో అయ్యేటువంటి పీపుల్కి, సిక్ రిలీజియన్ పీపుల్కి హజూర్ సాహిబ్ నాందేడ్ వచ్చేసి చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ అనమాట. సో ఇది కూడా మన ఎస్సీఆర్ కిందకే వస్తుంది, కాకపోతే స్టేట్ వచ్చేసి ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నాం మనం. సో ఇలాంటి ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట ఇది. సో కల్చరల్లీ, రిలీజియస్లీ అండ్ రైల్వేకి కూడా కొంచెం మంచి రెవెన్యూ జనరేట్ చేసే స్టేషన్ అనమాట. సో మ్యాక్సిమం ఈ స్ట్రెచ్లో వెళ్ళే ప్రతి ట్రైన్కి ఇక్కడైతే స్టాప్ అయితే ఉంటుంది. సో మనమైతే ఇక్కడ 32 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం. మన షెడ్యూల్ హాల్ట్ వచ్చేసి 5 మినిట్స్ 5 నిమిషాలు అయితే ఆగుతాం ఇక్కడ. సో దీని తర్వాత మనం వెళ్ళి ఆగేది ముద్కేడ్లో. సో ఇది గోదావరి నది ఒడ్డున ఉండే ఊరు అనమాట. సో మనకైతే డిపార్చర్ సిగ్నల్ అయితే వచ్చేసింది. సో మనం స్లోగా అయితే విషయాలు మాట్లాడుకున్నాం కదా, డిపార్చర్ వేస్తారు. సో మనమైతే దాటేద్దాం. సో నెక్స్ట్ మన షాప్ ఉండేది ముద్కేడ్ జంక్షన్లో. సో ముద్కేడ్కి వెళ్ళి మాట్లాడుతాం. అదేమోనండి మన సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ హజూర్ సాహిబ్ నాందేడ్ నుంచి అమృత్సర్ వెళ్తుంది.
సో 630 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు ముద్ఖేడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో డిలే చూసుకుంటే 25 మినిట్స్ డిలే, కొంచెం కవర్ అయితే అయింది నాందేడ్ తర్వాత. సో ముద్ఖేడ్ జంక్షన్ వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి అటు వెళ్తే ఆదిలాబాద్, స్ట్రైట్ వెళ్తే నిజామాబాద్ అనమాట. సో ఈ సెక్షన్లోకి అయితే వచ్చాం మనం. సో మనమైతే ఇటు వెళ్ళాల్సింది నిజామాబాద్ సైడ్ కాబట్టి మనం డైవర్షన్ అయితే తీసుకోం, అది ఆదిలాబాద్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం చెప్పాం కదా 25 మినిట్స్ లేట్ అయితే వచ్చామని చెప్పి. సో 2 మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ అయితే ఉంటుందండి. మెయిన్ లైన్ అరైవల్ అయితే తీసుకున్నాడు. సో ఇదంతా సౌత్ సెంట్రల్ రైల్వేసే. సో మనం ఎక్స్ప్లోర్ చేయని ఎస్సీఆర్ అనమాట. సో ఇప్పటివరకు ప్రిఫరెన్స్ కానీ ఏ విషయంలోనైతే మా ఎస్సీఆర్ అయితే తగ్గినవ్వలేదు. ఎస్సీఆర్ చాలా బాగా చూసుకోవడం, మన గురించి మనం చెప్పుకోవాల్సినంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, బండి అయితే చాలా బాగా తీసుకుంటుంది. సో ఇక్కడి నుంచి చూసుకుంటే కనుక మన యాత్ర ఇంకా 200 కిలోమీటర్ల చిల్లర అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో మనమైతే సికింద్రాబాద్ దిగిపోదాం, ట్రైన్ అయితే లింగంపల్లి వెళ్ళిపోతుంది. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ అయితే ఇస్తారు, మనమైతే లోపలికి ఎక్కేద్దాం. బా WDP 4తో ఏదో బండి. సో మొత్తం మీద 690 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే మన తెలంగాణలోకి అయితే వచ్చేసామండి. సో తెలుగు బోర్డులు, తెలుగు స్టేషన్లు, తెలుగు పేర్లలోకి అయితే వచ్చేసాం. సో మనమైతే ఇప్పుడు బాసర రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మన బాసర. సో ఇక్కడే తెలంగాణకిను మహారాష్ట్రకి బార్డర్ దాటి ఇప్పుడే మనం తెలంగాణలోకి అయితే వచ్చేసాం. సో గోదావరి నది ఒడ్డున ఉండే బాసర చాలా ఫేమస్. పుష్కరాల టైంలో కానీ, సరస్వతమ్మ గుడికి కానీ చాలా ఫేమస్ బాసర. సో మనమైతే ఇక్కడికి 1 అవర్ లేట్లో అయితే నడుస్తున్నాము. సో బాసర స్టేషన్కి. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయేది వచ్చేసి నిజామాబాద్ జంక్షన్. సో నిజామాబాద్ వెళ్ళిపోతే ఇంకా మ్యాక్సిమం మనం హైదరాబాద్కి దగ్గరికి మన అడుగులు పడుతున్నట్టే లెక్క. సో మన మధ్యాహ్నం 2-2:30 కల్లా సికింద్రాబాద్ అయితే వెళ్ళాలి. సో స్లాగ్ వాడి కవర్ చేస్తాడా లేకపోతే 1 అవర్ డిలే ఇలాగ మెయింటైన్ చేస్తాడా అనేది కొంచెం ప్రశాంతకంగా ఉంది. సో రన్ విషయంలో అయితే నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు, ఇప్పటిదాకా కూడా రన్ అయితే చాలా బాగుంది. సో మనకైతే ఇక్కడ షెడ్యూల్ హాల్ట్ వచ్చేసి 1 మినిట్. సో మనం మెయిన్ లైన్ అరైవల్, మెయిన్ లైన్ నుంచి వెళ్ళిపోతాం. మన కోసం మళ్ళీ అటు ఒక ఫ్లైట్ లైన్, ఇంకొక ట్రైన్ అయితే వెయిట్ చేస్తాను. WDP 4 లోకోతో డీజిల్లోకి చూడగానే మనసుకి చాలా ఆనందంగా అనిపించింది. సో లెట్స్ కంటిన్యూ అవర్ జర్నీ. ఏడు 719 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనమైతే మన తెలంగాణలోని నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే 1 అవర్ లేట్గా అయితే వచ్చాం నిజామాబాద్కి మనం. సో 1 అవర్ లేట్ అలాగే కొనసాగుతూనే ఉంది. సో నిజామాబాద్ జంక్షన్ ఎందుకైతే ఇక్కడ నుంచి 2 లైన్స్ అయితే ఉంటాయండి. ఒక లైన్ అయితే వయా ఆర్మూర్ కరీంనగర్ మీదుగా పెద్దపల్లి జంక్షన్ అయితే వెళ్ళిపోతుంది. పెద్దపల్లి అంటే మనకు అక్కడ తగులుతుంది, రామగుండం ముందైతే తగులుతుంది, అటైతే వెళ్ళి తగులుతుంది అనమాట ఈ రూట్ వెళ్ళి. ఇంకోటి వచ్చి ఇప్పుడు మనం వెళ్ళే సికింద్రాబాద్ సైడ్ వెళ్ళే రూట్ అయితే ఉంటుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్కి వెళ్ళిపోతాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అరైవ్ అయ్యాం మనం ఇక్కడ. సో రాయలసీమ ఎక్స్ప్రెస్ కోసం చూస్తున్నా, ఇంకా రాలేనట్టుంది. సో మనకైతే ఎదురుపడవచ్చు దారిలో ఎక్కడో చోట రాయలసీమ ఎక్స్ప్రెస్.
సో ఇక్కడ దాకా అయితే మనం 1 hour లేట్ నడుస్తున్నాం. సెక్షన్ స్పీడ్స్ అవి ఇవి దానికి అడ్హైర్ అవుతూ ఇలా చాలా స్లోగా అయితే వచ్చింది ట్రైన్. సో ఇందు గురించి అనుకుంటే ఎంత స్లాగ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఈ ట్రైన్కి. సో ఈ సెక్షన్లో స్పీడ్స్ తక్కువ, ఎంపీఎస్లు కొట్టలేరు. సో కాబట్టి అందుకని లేట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. సో మనకైతే ఇక్కడ వచ్చేసి హాల్ట్ వచ్చేసి 2 minutes. సో రెడీ టు లీవ్ అని అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే లెక్క, దడదరమని వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనకి టైం ఎక్కువ. సో వెళ్తాడా లేదా అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ ఈ నిజామాబాద్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం మేడ్చల్ దాకా అయితే మళ్ళీ సింగిల్ ట్రాక్లోనే వెళ్ళాల్సి ఉంటుందండి. సో సెకండ్ డబులింగ్ వర్క్స్ అయితే కొన్ని చోట జరుగుతున్నాయి. సో ఆ వర్క్స్ వల్ల మళ్ళీ ఏమన్నా అదనంగా లేట్ పడవచ్చు, స్లో అవ్వచ్చు. సో మేడ్చల్ వరకు అయితే మనకి మ్యాక్సిమం సింగిల్ ట్రాకే ఉంటుంది. సో చూద్దాం. మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేస్తారు, స్టార్ట్ కూడా అయిపోయింది. డిపార్చర్ హాంగ్ ఎక్కేద్దాం లోపలికి. సో 771 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే కామారెడ్డి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం 58 minutes డిలేతో అయితే చేరుకున్నాం. సో 1 hour నుంచి కొంచెం తగ్గింది డిలే. కొంచెం ఇక్కడ నుంచి అయితే నాకు తెలిసి స్టేషన్కి స్లాగ్ ఇంప్లాంటేషన్ అయితే ఉంది. ఇప్పుడే మనం నిజామాబాద్ తర్వాత కొంచెం ఘాట్ సెక్షన్ క్లియర్ చేసి కామారెడ్డికి అయితే వచ్చాం. సో కామారెడ్డి తర్వాత మనం అయితే కొన్ని చిన్న స్టాప్స్లో అయితే ఆగుతాం. తర్వాత బొలారం నుంచి సికింద్రాబాద్. నేనైతే సికింద్రాబాద్ అయితే డిబోర్డ్ అయిపోతాను మ్యాక్సిమం. మనకైతే ఇంకా ఈ డిలే ఇలా తగ్గుతూ అయితే వెళ్ళాలి. సో సికింద్రాబాద్కి మ్యాక్సిమం ఒక ½ hour అటు ఇటుకి వెళ్తాడేమో. ఒక గంట అంటే మొత్తం కవర్ చేస్తాడో లేదో నాకైతే డౌటే. మరి అయితే చూడాలి. రన్ ప్రకారం అయితే ఎంపీఎస్ అయితే కొట్టలేదండి ఇప్పటిదాకా. నేను చెప్తాను కదా, పొద్దున నాందేడ్ దాటిన తర్వాత బండి 100 అయితే ఎక్కల. ఇది రియలైజేషన్. సో అది సెక్షన్ వర్క్ వల్ల ఉండొచ్చు, లేకపోతే లోకో ఫెయిల్యూర్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ బండి 100కి మించి అయితే ట్రైన్ అలా 100 కూడా చాలా తక్కువగా అయితే టచ్ చేశాడు. సో ఈ సెక్షన్లోనే అలాంటి స్పీడ్ అనుకుంటా. సో నేనైతే డైరెక్ట్ మిమ్మల్ని బొలారం ఆ ప్లేస్లో అయితే కలుస్తా. సో ఈ 2 స్టాప్స్ అయితే మనం స్కిప్ చేద్దాం. సో డైరెక్ట్ బొలారంలో కలుసుకుందాం. సో 866 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం అయితే మన సికింద్రాబాద్ ముందు హాల్ట్ అయినా బొలారం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. బొలారం ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం జస్ట్ 20 minutes డిలేలో అయితే ఉన్నాం. సో 20 నిమిషాలు డిలే అనేది అయితే మ్యాటర్ కాదు. నేను చెప్పాను కదా, యాజ్ యూజువల్ స్లాగ్తో కవర్ చేస్తాడని. స్లాగ్తో అయితే కవర్ చేశాడు. కాకపోతే బండి పొద్దున్న నాందేడ్ దగ్గర నుంచి చూస్తున్నా ఒక్కసారి 100 కొట్టాడండి అంతే.
ఇది ప్రాబ్లమో లేకపోతే సెక్షన్ లిమిట్ అయ్యేంతో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా ప్లేసెస్లో అయితే వర్క్ అయితే జరుగుతుంది, సెక్షన్ లిమిటే అనుకుంటున్నా. సో ఇటు 100లో వచ్చినా సరే ఇదే లేట్తో వచ్చాడంటే నాకు తెలిసి ఏమాత్రం వాంటెడ్లీ ఇది. కాకపోతే పరమ ల్యాగ్ బండి అండి బాబోయ్. మీకు ఎప్పటికి వెళ్ళినా పర్లేదు నేను సికింద్రాబాద్ అన్న ఉద్దేశాలు ఉంటే కనుక ఈ బండి అయితే ప్రిఫర్ చేయండి. మామూలుగా అయితే అసలు అలాంటి ల్యాగ్ లేదు. దీనికి గౌతమి రేక్ షేరింగ్, గౌతమి ఎగరేస్తాడు బండి, ఈడేమో ఇది. బట్ నేనైతే చెప్తున్నా, నేనే బేసికల్గా అన్నీ డౌన్ చేసుకుని దేనిలో దాంట్లో ఒక మంచి రీజన్ అయితే ఎత్తుకుతా. రీజన్ టెక్నికల్ ఇట్ ఈస్ గుడ్, ఆ రీజన్ నేనేం అనట్లేదు. బట్ కాకపోతే రైల్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్గా చూసుకుంటే కనుక బాబోయ్ నొప్పి వచ్చేస్తుంది కింద చాలా. అమ్మో ల్యాగు, అలాంటి ల్యాగ్ కాదు. సో ఇదండి సినారియో. మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే వెయిట్ చేస్తున్నాం, రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చి సికింద్రాబాద్ బయటికి రావడానికి. సో ఇక్కడైతే పాయింట్ సెట్ అయి ఉంది, అంటే హోమ్ కాలింగ్ సిగ్నల్ క్లియర్గా ఉందన్నమాట పక్క నుంచి వచ్చే ఒక ట్రైన్ కోసం. సో మనకైతే లేదు, మనం దాని గురించే వెయిట్ చేస్తున్నాం. సో ఇష్యూ వచ్చేసి ఏంటంటే గోల్కొండ ఎక్స్ప్రెస్కి రోడ్ నెంబర్ 1 అయితే ఫిక్స్ చేశారు. ఆడైతే ఆరామ్సే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోతాడు. మనకైతే ఇంకా పాయింట్ క్లియర్ అవ్వలేదు, ప్లాట్ఫామ్ అసైన్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ హోమ్ కాలింగ్ సిగ్నల్ దగ్గర అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో హోమ్ కాలింగ్ సిగ్నల్ ఆన్ అవ్వగానే లోపలికి అయితే తీసుకుంటాడు. సో ఇదనమాట అండి వచ్చేసి సీను. వందే భారత్ డిపార్చర్ ఏదైతే ఉందో 3 గంటలకి ఆడు 10వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంటాడు కాబట్టి మనం అరైవల్ ఆడికి అడ్డం అవుతుంది కాబట్టి మనల్ని బయట వేసి ఆయన డిపార్చర్ అయ్యేదాకా ఆపాడు. సో ఆ డిపార్చర్ అయితే అయ్యింది. సో ఎప్పుడన్నా మనకి పాయింట్ సెట్ చేసి ప్లాట్ఫామ్ అసైన్ చేస్తాడో లేదో చూడాలి. ఇది ఏ వందే భారత్ అనుకుంటున్నారు? 20834 సికింద్రాబాద్ విశాఖపట్నం 20 కార్ సాఫ్రన్ వందే భారత్. వెళ్ళు బాబు వెళ్ళు, నువ్వు వెళ్ళాలి, మీ స్టేషన్లోకి వెళ్ళాలి. అబ్బా మనకైతే జస్ట్ నో పాయింట్ అయితే సెట్ అయిందండి. సో రోడ్ నెంబర్ 11 అంటే నాకు తెలిసి ఏమాత్రం ప్లాట్ఫామ్ 10 అయి ఉండొచ్చు. సో అందరూ ఇక్కడ పొరపాటు అయితే పడతారు, ఇక్కడ వేసిన నెంబరే ప్లాట్ఫామ్ నెంబర్ ఏమో అనుకుంటారండి. ప్లాట్ఫామ్ నెంబర్కి ఎప్పుడు రోడ్ నెంబర్ 2 ఒకటే అవ్వాలని రూల్ అయితే లేదు. సో ఇప్పుడు మనకు 11 అయితే వేసాడు అక్కడ నెంబర్, రోడ్ నెంబర్ 11. కాకపోతే సికింద్రాబాద్లో 11 ప్లాట్ఫామ్లు లేవు కదా, సో 11 ఎక్కడ పెడతాడని మీకు అయితే డౌట్ రావచ్చు. సో రోడ్ నెంబర్ అనేది ఎన్ని భాగాలుగా ట్రాక్ అయితే విడిపోయిందో ఆ నెంబర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో 10 ప్లాట్ఫామ్ ఉన్నంత మాత్రం 10 ట్రాక్లే ఉండాలని లేదు కదా. సో కాబట్టి ట్రాక్ డివిజన్ నెంబర్ 11 అనమాట. సో 11వ మొక్కలోకి మనం అయితే వెళ్తాం. 11వ మొక్క ఎన్నో నెంబర్ ప్లాట్ఫామ్ అన్నా అవ్వచ్చు, ఎప్పుడు 11 అవ్వాలని అయితే లేదు. పోరా పో, నీ వల్ల మాకు. ఇది విశాఖ ఎక్స్ప్రెస్కి పవర్ లోకోమోటివ్ అనుకుంటా 39369. సో ఇందాక విశాఖ ఎక్స్ప్రెస్ని కూడా షంట్ చేసి పెట్టారు ప్లాట్ఫామ్ 1 మీద, 2లో ఆబ్వియస్లీ ఫలక్నామా ఉంది. సో రెండిట్లో దేనికో దానికి. సో ఫస్ట్ డిపార్చర్ ఆడే కాబట్టి ఆడికి తీసుకెళ్ళి పెడతారు ఆబ్వియస్లీ. సో చివరాఖరికి 880 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం అయితే సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. సో ఫైనల్గా ఈ స్టేషన్కి మనం అరగంట లేట్గా అయితే వచ్చాం. మొత్తం స్లాగ్ అంతా వాడేసి డిలే కూడా కవర్ చేసేసి ఆన్ టైం స్టేటస్ దాకా వచ్చి బయట హోమ్ సిగ్నల్ దగ్గర ఆ పెంటలో కూర్చున్నాడు కాబట్టి ఈ అరగంట లేట్ అయితే వచ్చింది మన ట్రైన్కి. సో
ఫైనల్గా ఇక్కడికైతే వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి టికెట్ ప్రైస్, 2 ట్రావెల్ ఎక్స్పీరియన్స్. సో టికెట్ ప్రైసెస్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మీరు స్లీపర్లో కనుక ట్రావెల్ చేయాలనుకుంటే ఈ ట్రైన్లో మొత్తం ఎండ్ టు ఎండ్ వచ్చేసి 450 రూపాయలు అయితే ఛార్జ్ అయితే పడుతుంది. సో 3 టైర్ ఎకనామీ చూసుకుంటే 1150, 3 టైర్ ఏసీ చూసుకుంటే 1250, సెకండ్ ఏసీ చూసుకుంటే 1750. సో ఫస్ట్ ఏసీ కనుక చూసుకుంటే 2950 రూపాయలు అయితే మీకు కాస్ట్ అయితే పడుతుంది. సో ఈ కాస్ట్కి నేను సెకండ్ ఏసీలో వచ్చాను కదా, నాకు 1750 రూపాయలు అయితే పడింది. సో నేను పెట్టిన రేటుకి వర్తా కాదా అని అనుకుంటే మెయింటెనెన్స్, బండి రన్ను అవి పక్కన పెట్టేసుకుంటే మెయింటెనెన్స్ గురించి అయితే ఈ బండికి అయితే ఇచ్చేయచ్చు. సో అది ఒక్కటే తప్ప మిగతా సెల్లింగ్ పాయింట్స్ ఏం పెద్ద గొప్ప ట్రైన్ అయితే నేనేం చెప్పట్లేదు. సో చూసుకుంటే షెడ్యూలింగ్ ప్రకారం కూడా పరమా లాగులస్టర్ బండి అండి. ఈ రోజు రన్ను గురించి అయితే నేను అంత నెట్ పికింగ్ చేయాలని అనుకోవట్లేదు. సో నాకున్నట్టు మీకు ఉండకపోవచ్చు, బట్ కాకపోతే ఈ రూటు ఇది కొంచెం చూసుకుంటే ఒక రకంగా లాగే అనే చెప్తాను నేనైతే. సో నాకైతే ఓపిక నశించిపోయింది ట్రీట్మెంట్కి కానీ అక్కడ వచ్చి ఇదికి కానీ. బండి 100 ఎక్కలేదండి, పొద్దున్న నుంచి చూసుకుంటున్నాను. నేను ఎక్కడన్నా కొడతాడేమో ఎంపీఎస్ అనేది అనుకుంటున్నా. సో నాకైతే అలా ఏం అనిపించలా. సో నాకు వచ్చినట్టే మీకు కూడా రావాలని నేనైతే చేయను. కానీ సో ప్రిఫర్ చేయాలా లేదా అన్నది గురించి చూసుకుంటే కనుక అది మీ ఇంటెన్షన్. నేను రికార్డ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నేను మీకు చెప్తా, ఎక్కాలా లేదనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఇదండి మన జనరల్ టికెట్ ఛానల్లో దేవగిరి ఎక్స్ప్రెస్ ఇది. సో సికింద్రాబాద్ నుంచి అయితే బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్, యువర్ ఓన్లీ డెస్టినేషన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ కాంటెంట్. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10.